అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పై చదువుల కోసం శ్యామలని పట్నంలో కాలేజీలో జాయిన్ చేస్తారు. అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. జీతంగా వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోకపోవడం, స్నేహితులందరూ ఇంకా ఆ హోటల్లోనే పనిచేసుకుంటున్నావా అని కొంచెం హేళనగా మాట్లాడటం వల్ల కొన్ని రోజులకి శివరాంకి సొంతంగా వ్యాపారం పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని తన తల్లితో చెబుతాడు. అమ్మా, నేను మన ఊరిలోనే ఒక హోటల్ సొంతంగా పెట్టాలి అనుకుంటున్నాను. హోటల్కి సంబంధించిన పనులన్నీ నేనే చక్కగా నేర్చుకున్నాను. క్షణాల్లో అన్ని వంటలు చేయగలను. ఇంకా ఎన్ని రోజులని అలా ఎదుగు బదుగు లేని ఆ పని చేస్తూ ఉండాలి నేను? కనీసం జీతం కూడా సరిపోవట్లేదు మన ఖర్చులకి. అందుకే ఇలా అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా? మంచి ఆలోచన నాన్న, నువ్వు మొదలుపెట్టు. మన దగ్గర ఉన్న కొంత డబ్బులతో పాటు ఇంకొన్ని డబ్బులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పుగా తీసుకుందాం. సరే అమ్మా. తను పనిచేసిన హోటల్ దగ్గరికి వెళ్లి యజమానితో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్న విషయం గురించి చెబుతాడు. అయ్యా, ఎన్నాళ్ల నుంచో మీ దగ్గర పనిచేస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తాను. అందుకే సొంతంగా నేను చిన్న వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. మంచి విషయమే శివరాం. నువ్వు మొదలు పెట్టుకో, కానీ నా దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకో. పక్క పక్కనే ఇద్దరివి ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది రావచ్చు. అలాగే అయ్యా. శివరాం అనుకున్నట్లు వడ్డీకి డబ్బులు తీసుకుని పట్నం వెళ్తున్న రోడ్డు దగ్గర చిన్నగా వ్యాపారం మొదలు పెడతాడు. టిఫిన్స్, టీ మాత్రమే పెడతాడు. వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. కొంతమంది బిర్యానీ మీల్స్ కోసం వచ్చి అది లేక వెళ్లిపోయేవారు. శివరాం తన హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కరితో చాలా మంచిగా మాట్లాడుతూ కలివిడిగా ఉండేవాడు. శివరాం, బజ్జీ చట్నీలు చాలా రుచికరంగా ఉన్నాయి. నచ్చాయా సూరయ్య బాబాయ్? ఇంకో 2 బజ్జీలు వేయినా? నేను డబ్బులు అంతా ఎక్కువ తీసుకురాలేదురా. మరేం పర్లేదు బాబాయ్, రేపు వచ్చినప్పుడు ఇవ్వు. అక్క, బావకి మన హోటల్లో పూరి అంటే చాలా ఇష్టం. ఒక ప్లేటు ఎక్స్ట్రా కట్టమంటావా? అలా మాట్లాడుతూ ఎక్స్ట్రా ఇడ్లీ కూడా వేసేవాడు. అందరికీ కడుపు నిండా పెట్టేవాడు. లాభం తక్కువ వచ్చినా ఊరిలో అందరి మధ్య మంచి పేరు తెచ్చుకున్నాడు శివరాం. పట్నం వెళ్లే రోడ్డు పక్కన ఉండటం వల్ల అటుగా వెళ్తూ ఉండే ఎక్కువ ప్రయాణికులు కూడా వస్తూ ఉండేవారు. కానీ వారందరూ ఎక్కువగా బిర్యానీ గురించే అడిగేవారు. ఏమయ్యా, చికెన్ దమ్ బిర్యానీ ఏమన్నా ఉందా? మా దగ్గర బిర్యానీలు ఉండవు సార్. ఓన్లీ టిఫిన్స్ అండ్ మీల్స్ మాత్రమే ఉంటాయి సార్. అదేంటయ్యా, పట్నం వెళ్లే రోడ్డు పక్కన హోటల్ పెట్టి బిర్యానీలు ఉండవు అంటావు? సరేలే, దారిలో ఇంకా ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూసుకుంటాం. ఎక్కువగా జనాలు బిర్యానీ కోసం రావటంతో అదే హోటల్లో బిర్యానీ పెడదామని అనిపిస్తుంది శివరాంకి. చిన్ననాటి స్నేహితుడైన కరీం దగ్గరికి వెళ్లి బిర్యానీ చేసే విధానం నేర్చుకోవాలని అనుకుంటాడు. అందుకని ఒకరోజు కరీం దగ్గరకు వెళ్లిన శివరాం, కరీం, నా హోటల్లో టిఫిన్స్, మీల్స్ అన్నీ బాగానే అవుతున్నాయి. కానీ చాలా వరకు అటుగా వెళ్తుండే ప్రయాణికులు ప్రత్యేకంగా బిర్యానీల కోసమే వస్తున్నారు. బిర్యానీలు లేవు అని చెప్పగానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను నా హోటల్లో బిర్యానీ కూడా పెట్టాలి అనుకుంటున్నా. నీకు బిర్యానీలు చేయడం బాగా వచ్చు కదా, నాకు నేర్పిస్తావా? నాకు ఈ సహాయం చెయ్యి. అయ్యో శివరాం, నువ్వు ఇంతగా అడగాలా? నేను నీకు తప్పకుండా నేర్పిస్తాను. పట్నంలో నాది కూడా బిర్యానీల వ్యాపారమే. కరీం దగ్గరికి వెళ్లి బిర్యానీ తయారు చేసే విధానాన్ని నేర్చుకుంటాడు. శివరాం, మనం బిర్యానీ చేసినప్పుడు నాణ్యమైన వంట నూనె, ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన బాస్మతి బియ్యం వాడాలి. చికెన్ని లేదా మటన్ని చాలా శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. బిర్యానీ కోసం మసాలా మనమే రెడీ చేసుకొని ఉంచుకుంటే బిర్యానీ చేసే ప్రతిసారి మనం వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి అల్లం పేస్ట్, బిర్యానీ ఆకులు, లవంగాలు, కొత్తిమీర, జాపత్రి, యాలకులు, గరం మసాలా, ఉప్పు, పెరుగు, కొన్ని నిమ్మకాయలు, కుంకుమ పువ్వు, ఇంకా కొన్ని మసాలా ఇవన్నీ వేసి చికెన్కి పట్టించి రైస్ వేసి బిర్యానీ చెయ్యాలి. బిర్యానీతో ఒక ఉడికించిన గుడ్డు కూడా పెట్టిస్తే ఇంకా నచ్చుతుంది తినేవారికి. అలాగే కరీం.
2 రోజులుండి కరీం దగ్గర బిర్యానీ పూర్తిగా నేర్చుకుని తన హోటల్లో బిర్యానీ పెట్టడం ప్రారంభిస్తాడు. బిర్యానీ బాగుండటంతో ఇంకా ఎక్కువ కస్టమర్లు వస్తూ ఉంటారు. తన మిత్రుడు కరీం చెప్పినట్టే అన్ని నాణ్యమైన సరుకులు వాడి రోజు రకరకాల బిర్యానీలు చేస్తూ ఉండేవాడు. బాబాయ్ బాగున్నారా? మన బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి, బాగుంటుంది, తినండి బాబాయ్. బిర్యానీ చాలా రుచికరంగా చేస్తున్నావు శివరాం, చాలా బాగుంది. పట్నంలో పెద్ద పెద్ద హోటల్స్లో చేసినట్టే చేస్తున్నావుగా. శివరాం, నాకు 2 ప్యాకెట్లు బిర్యానీ కావాలి. నేను డబ్బులు రేపిస్తాను. సరే అక్క, పర్వాలేదు, తీసుకెళ్ళండి అక్క. అలా వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. శివరాంకి అస్సలు ఖాళీ లేకుండా జనాలు వస్తూనే ఉంటారు. వ్యాపారంలో బాగా లాభాలు వస్తుంటాయి. ఒకరోజు రాత్రి శ్రీహరి శివరాంకి ఫోన్ చేస్తాడు. శివరాం ఎక్కడున్నావు? హోటల్లోనే ఉన్నాను శ్రీహరి, చెప్పు ఏమైందో? మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారంట, నువ్వు ఒకసారి త్వరగా వెళ్ళవా మా ఇంటికి? అప్పటికప్పుడు తన పనులన్నీ పక్కన పెట్టి శ్రీహరి వాళ్ల అమ్మ పద్మావతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. 2 రోజులకే పద్మావతి ఆరోగ్యమంతా సర్దుకుంటుంది. శ్రీహరి వాళ్ల తల్లిదండ్రులకి ఏం కావలసి వచ్చినా దగ్గరుండి చూసుకుంటాడు. శ్రీహరి తల్లిదండ్రులు శివరాం మంచితనానికి పొంగిపోతారు. నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోలేము. నీ పనులన్నీ పక్కన పెట్టి నీ స్నేహితుడి మాటకు విలువిచ్చి నాకెంతో సహాయం చేశావు. నీ వ్యాపారం వదిలి సమయానికి వచ్చి నా ప్రాణాలను కాపాడావు. అమ్మా, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు. శ్రీహరి నా స్నేహితుడు కాబట్టి మీరు నాకు అమ్మలాంటి వారే కదా. మీ ఆరోగ్యం కుదుటపడింది, అది నాకు చాలా సంతోషం. గతంలో శివరాం తల్లి పార్వతమ్మతో తాను ప్రవర్తించిన దానికి ఎంతో సిగ్గుపడుతుంది. శ్రీహరికి సెలవు దొరక్కపోవడంతో రావటం ఆలస్యమవుతుంది. వారం రోజుల తర్వాత శ్రీహరి ఆఫీస్లో సెలవు పెట్టి వస్తాడు. థ్యాంక్స్ రా శివరాం, నువ్వు గానీ దగ్గర లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉండేదో. పర్వాలేదురా, నేను ఇక్కడే ఉంటాను కదా, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేనే చూసుకుంటానులే. నువ్వేంటి అలా అయిపోయావు? జుట్టు మొత్తం ఊడిపోయింది. సాఫ్ట్వేర్ జాబ్ కాదు కానీ నా ఆరోగ్యం కూడా అస్సలు బాగోలేదు. ఒత్తిడి ఎక్కువైపోతుంది, వర్క్ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది. అవునా? నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నావు అనుకున్నా ఇన్నాళ్ళు. అస్సలు హ్యాపీగా లేను. ఈ మధ్య ఇంట్లో ఏం బాగుండడం లేదు అసలు. వచ్చిన డబ్బుల్లో ఖర్చులు ఎక్కువైపోవడం, ఇంట్లో కూడా సరిపోవట్లేదు. మా అమ్మా నాన్న నా చదువుల కోసం మా ఇంటిని తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారు. ఇంకా అప్పుడు తీరుస్తూనే ఉన్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆఫీస్లో కంటిన్యూగా వర్క్ ఉంటుంది. వారంలో 2 రోజులు సెలవైనా ఒకరోజు బట్టలన్నీ వాష్ చేసుకోవడానికి సరిపోతుంది. మరుసటి రోజు కళ్ళు మూసి తెరిచేసరికి సోమవారం వచ్చేస్తుంది. ఒక్కోసారి సెలవు రోజుల్లో కూడా ఆఫీస్కి రమ్మంటున్నారు. అసలు ఖాళీనే ఉండట్లేదు. బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వద్దామంటే సెలవులు ఇవ్వరు. ఇచ్చిన 2 రోజుల్లో ఊరు వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి టైం సరిపోదు. ఇచ్చిన జీతంలో సగం ఖర్చులకే పోతున్నాయి. పట్నంలో అన్ని చాలా ధరలు ఎక్కువ. నాకు చెప్పాలంటే నువ్వే చాలా హ్యాపీ. మన ఊర్లోనే అమ్మా నాన్నలతో కలిసి ఉంటావు. ఎవరిని సెలవులు అడగాల్సిన అవసరం ఉండదు. నీకు నచ్చినట్టు ఉంటావు. నిజమేరా, నేను హోటల్ పెట్టాకే నా లైఫ్ చాలా మారింది. చిన్నప్పుడు మా పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. కనీసం 2 పూట్ల తినడానికి కూడా సరిగ్గా భోజనమే ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ పోయాయి. నిజమేరా, చిన్నప్పుడు మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు, అంతా బాగుండేది. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. కాలం ఇప్పుడు ఒకే దగ్గర ఉండదు కదా, మారుతూ ఉంటుంది. అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగోట్లేదు. బాధపడకురా, అంతా త్వరలోనే సర్దుకుంటాయి. నా జీవితం మాత్రం చాలా మారిపోయింది. అందులో మన కరీం పాత్ర కూడా చాలా ఉంది. అప్పులన్నీ తీర్చేశాను. అమ్మా నాన్నల కోసం మంచి ఇల్లు కట్టుకున్నాం. చెల్లిని పట్నంలో బాగా చదివిస్తున్నాను. ఇంకా అలా మాట్లాడుకుని శ్రీహరి ఇంటికి వెళ్ళిపోతాడు. శివరాం వ్యాపారం చూసుకుని ఇంటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నాన్న? శివరాం దగ్గరికి వెళ్ళి వస్తున్నా. అమ్మకి అసలు బాగాలేదు కదా. మీ ఇద్దరిని ఇలా వదిలి తిరిగి ఉద్యోగానికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది కదా నాన్న, తగ్గిపోతుందిలే, నువ్వేం భయపడొద్దు. మీరిద్దరూ ఇక్కడ ఉంటున్నారు, నేనేమో పట్నంలో ఉంటున్నాను. జాబ్లో జాయిన్ అయి 2 సంవత్సరాలైనా అప్పు మాత్రం తీరట్లేదు. వడ్డీలకు వడ్డీ వేసి ఎక్స్ట్రా తీసుకుంటున్నారు.
ఖర్చులు ఎక్కువైపోవడం, జీతం కూడా సరిపోవట్లేదు. ఆ శివరాం లైఫ్ చూడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు. మన ఊర్లోనే హోటల్ పెట్టుకుని వాళ్ళ పేరెంట్స్ దగ్గరే సంతోషంగా ఉంటున్నాడు. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కదా నాన్న, నీకు ₹1,00,000 జీతంగా ఇస్తున్నారు కదా. నువ్వు బాగా చదువుకున్నావు. మీరు అన్ని డబ్బులు పెట్టి నన్ను చదివించారు పెద్ద పెద్ద కాలేజీల్లో. నా చదువుల కోసం చాలా అప్పు చేసి ఇప్పటికీ ఆ వడ్డీలు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాం. పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించినంత మాత్రాన మార్కులు, ఉద్యోగాలు రావు నాన్న. ప్రైవేట్ కాలేజీలు అంటాం కానీ అక్కడన్నీ బట్టి చదివిస్తారు. మాకు 3 పరీక్షా పేపర్లు ఇచ్చేవారు, వాటిలో ప్రశ్నలే వచ్చేవి. చివరికి ఇంటర్లో అయితే అసలు క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి బట్టి పట్టించారు. ఇంకా మార్కులు రాక ఏమవుతుంది? మార్కులు అసలు పెద్ద విషయం కాదు నాన్న. చదువులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు లేక, ఎక్స్ట్రా స్కిల్స్ లేక రోడ్డు మీద ఖాళీగా తిరుగుతున్నారు. నాతో ఉన్న ఫ్రెండ్స్ కి ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగాలు లేవు. పైగా నాలాగే వాళ్ళు చదివారు అంతంత ఫీజులు కట్టుకొని. ఏదో నా లక్ బాగుండి నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం నుండి ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఉద్యోగం తీసిన వెంటనే మరొక ఉద్యోగం వెంటనే రాదు. ఉద్యోగంలో ప్రతిరోజు మాకు పరీక్షలాగే ఉంటుంది నాన్న. మమ్మల్ని ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉంటారు. 3 రోజులు కొంచెం ఆలస్యంగా వెళ్తే 1 రోజు జీతం కోసేస్తారు. ఎంత వర్క్ చేస్తున్నామో లెక్కలు వేస్తారు. ఆఫీసులో చాలా పోటీ ఉంటుంది. బోలెడన్ని రాజకీయాలు చేస్తారు అన్ని విషయాల్లో. పేరుకే సాఫ్ట్వేర్ జాబ్ నాన్న, అది ఒక నరకం నాన్న. చూసావుగా, మొన్న అమ్మకి ఆరోగ్యం బాగోకపోయినా సెలవు దొరకలేదు. ఇంత బాధని నీలోనే ఉంచుకున్నావా ఇన్నాళ్ళు? నిజమే, ఆ శివరాం హ్యాపీగా ఇక్కడే ఉంటూ బాగా సంపాదిస్తున్నాడు. నీ భవిష్యత్తు బాగుంటుందని ఇంత ఖర్చు పెట్టి నేను పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించాను. ఇప్పుడు ఉద్యోగం ఉన్నది కాబట్టి బానే ఉంది నాన్న. మీరేమీ మనసులో పెట్టుకోవద్దు. రేపే నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా ఉండండి అంటూ తన మనసులో ఉన్న బాధని తన తండ్రితో చెప్పుకుంటాడు. తర్వాత రోజు ఆఫీస్కి శ్రీహరి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ల తర్వాత శివరాం వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకరోజు తన స్నేహితుడు శ్రీను కనిపించి, శివరాం, నువ్వెలాగూ రకరకాల బిర్యానీలు చేస్తూ ఉంటావు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా. అందరూ ఇంట్లో చేసిన వంటలు వీడియో తీసి పెడుతున్నారు. నువ్వెలాగూ హోటల్లో చేస్తావు. నీ వీడియోలు కూడా అందరూ చూస్తారు. అందులో డబ్బులు కూడా బాగా వస్తాయి. తను చేస్తున్న ప్రతి వంటలను యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు. ఎక్కువ మంది జనాలు చూడటంతో సోషల్ మీడియా నుంచి కూడా డబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో ప్రతి వారం మీ ముందుకు వస్తాం. కొన్ని రోజులకి శ్రీహరికి ఆరోగ్యం బాగోకపోవటంతో మరలా వెంకటపురం వస్తాడు. వారం రోజులు సెలవు తీసుకుంటాడు. వారం రోజులు పడుకొనే ఉంటాడు. అసలు శ్రీహరి ఊరు వచ్చిన విషయం కూడా తన తల్లిదండ్రులకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇంకొన్ని రోజులు సెలవు తీసుకుంటాడు. సెలవు ఎక్కువవటంతో జాబ్లో నుండి శ్రీహరిని తీసేస్తారు. శ్రీహరికి ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే హోటల్కి వెళ్తున్న సమయంలో పద్మావతి కనిపిస్తుంది. అమ్మా, శ్రీహరి ఎప్పుడు వస్తాడు? ఏమన్నా చెప్పాడా? నీకు తెలియదా శివరాం, వాడు గత 25 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు, ఆరోగ్యం బాగోలేక. నీకు తెలిసేమో అనుకుంటున్నాను. వెంటనే శ్రీహరిని చూడ్డానికి ఇంట్లోకి వెళ్తాడు. శ్రీహరి ఇంట్లో నీరసంగా కూర్చొని ఉంటాడు. శ్రీహరి, ఇప్పుడు ఎలా ఉందిరా? నీ ఆరోగ్యం బానే ఉందా? ఇప్పుడే అంతా సర్దుకుంది. పర్వాలేదు శివరాం, బానే ఉంది. మరి ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉంటావా? వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలా? ఎక్కువ రోజులు సెలవు తీసుకోవడంతో నన్ను జాబ్లో నుండి తీసేశారు శివరాం. ఇంకో జాబు చూసుకుని వెళ్తాను. అయ్యో అవునా? నిన్ను జాబులో నుంచి తీసేయడం ఏంటి? నువ్వు ఎంతో కష్టపడి చదివావు. నీకు ఇలా జరగడం చాలా అన్యాయం. నీలాగే చక్కగా ఊరిలో ఉంటూ ఇక్కడే పని చేసుకుంటూ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అమ్మా నాన్నలతో ఉండాలని ఉన్నా నేను ఉండలేను. ఇప్పుడు చూడు, వాడెవడో కంపెనీ వాడు బాగుపడడం కోసం నా జుట్టు కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు పెళ్లి ఎలా అవుతుంది? మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? లైఫ్కి జాబ్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇలాంటి కష్టాలు నా ఒక్కడివే కాదు, నాలాగే 90% మంది ఉన్నారు ఇలా కష్టపడుతూ. అవునా? ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్నం వెళ్ళి ఇంకో జాబ్ చూసుకోవడం అంటే నీకు కష్టమే కదా. పోనీ నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్లకుండా మన హోటల్లోనే అకౌంటెంట్గా ఉండగలవా? నీకు ఇష్టమైతేనే చెప్పు. నేను నీకు యజమానిని కాదు, నువ్వు నా స్నేహితుడివి. చాలా థ్యాంక్స్ రా శివరాం.
ఇంట్లో అమ్మా నాన్నల్ని వదిలి అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పదు అని మళ్ళీ ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నా. నువ్వు జాబ్ ఇస్తా అంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఏముంటుంది చెప్పు. కానీ నీకు ముందు అంత జీతం నేను ఇవ్వలేను. ఒక 40,000 రూపాయల వరకు నీకు ఇవ్వగలను. అలాగే శివరాం, నాకిష్టమే నీ దగ్గర ఉద్యోగం చేయడం. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి శ్రీహరికి పూర్తిగా ఆరోగ్యం కుదుటపడి అలా శ్రీహరి హోటల్లో అకౌంటెంట్గా జాయిన్ అవుతాడు. అదే ఊర్లో తన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ శివరాం దగ్గర 40,000 జీతానికి ఉద్యోగం చేసుకుంటాడు. ఆ హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరూ శివరాం మంచితనం గురించి చెప్పడంతో ఎంతగానో సంతోషపడతాడు. కొన్ని రోజులకి శ్రీను వచ్చి, శ్రీహరి, నువ్వు శివరాం దగ్గర చేస్తున్నావేంటి? ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నాను. చివరికి ఉద్యోగం వదిలి వచ్చేసావా చేయలేక? నీకేం తెలిసిన శ్రీను అలా మాట్లాడుతున్నావు? మన శ్రీహరి చాలా టాలెంటెడ్ పర్సన్. కానీ తన ఆరోగ్యం బాగోకపోయినా సెలవు ఇవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్కి ఒక్కగానొక్క కొడుకు. వీడి కాకపోతే ఇంకెవరుండేది? వీడి టాలెంట్కి ఇలాంటి జాబులు ఎన్నైనా తెచ్చుకోగలడు. కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం ఆగిపోయాడు. సారీ శ్రీహరి, నీ గురించి తప్పుగా మాట్లాడి ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసావని అలా అన్నాను. తప్పుగా అనుకోవద్దు. శ్రీహరి తన మనసులో ఇలా అనుకుంటాడు. శివరాంకి నేనంటే ఎంత ఇష్టం. నిజంగా తన లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. తాను చదువుకోకపోయినా తన తెలివితేటల మీద ఇంత పెద్ద హోటల్ పెట్టాడు. తన లైఫ్లో ఎంతో సక్సెస్ అయ్యాడు. తన పేరెంట్స్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. అంతగా చదువుకోకపోయినా శివరాం తన తెలివితేటలతో ఎంతగానో సక్సెస్ అవుతాడు. ఎన్నో డబ్బులు సంపాదిస్తూ అవసరమైన వాళ్లకి సాయం కూడా చేస్తుంటాడు. ఇవన్నీ చూసి తన తల్లి ఎంతో ఆనందపడుతుంది. అలా శివరాం దగ్గర శ్రీహరి సంతోషంగా జాబ్ చేసుకుంటూ వాళ్ల తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత, శ్రీహరి, నీకు మా చెల్లి తెలుసు కదా, తన మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచి అమ్మాయిరా మీ చెల్లి. ఈ సంవత్సరం చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఎప్పటి నుంచో నాకు తెలుసు, చాలా మంచివాడివి. నీకు ఇష్టం ఉంటే నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇష్టమే శివరాం. శ్యామల ఇద్దరు ఓకే అనటంతో శ్రీహరి వాళ్ల పేరెంట్స్కి, శివరాం వాళ్ల పేరెంట్స్కి పెళ్లి గురించి చెప్పి పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేస్తారు. కొన్ని రోజులకి శివరాం తన హోటల్ పక్కనే భూమి కొని కింద హోటల్, పైన ఇల్లు కట్టుకుంటాడు. హోటల్కి కొంచెం దూరంలో శ్రీహరి కూడా ఇల్లు కట్టుకుంటాడు. అలా స్నేహితులు కాస్త బంధువులై చాలా హ్యాపీగా ఉంటారు. అసలు చదువు అనేది జ్ఞానం కోసం, కానీ ఇవాళ చదువు వ్యాపారం కోసం అన్నట్టుగా అయింది. చదువు వ్యాపారం అయిపోయింది ఈ రోజుల్లో. దానికి విద్యార్థి కస్టమర్ అయ్యాడు. మార్కులు రాగానే ఉద్యోగం వస్తే నిరుద్యోగం అనే పదమే ఉండేది కాదు. చదివితే జీవితం సెటిల్ అవుతుంది అనే రోజులే పోయాయి. ఇప్పుడు స్కిల్స్ లేకపోతే జీరో అవుతారు. ఉద్యోగం వచ్చింది అంటే అదే చివరి గమ్యం కాదు, అక్కడే మొదటి పరీక్ష మొదలైందని అర్థం. చదువు జీవితం మారుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజులే జీవితాల్ని ముంచేస్తున్నాయి. రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళంతా అజ్ఞానులు కాదు. వాళ్లకు ఎలాంటి స్కిల్స్ నేర్పని వ్యవస్థే అజ్ఞానంలో ఉంది. క్వశ్చన్ పేపర్ ముందుగా తెలిసిన వాళ్లే టాపర్స్, స్కిల్స్ ఉన్న వాళ్లే సర్వైవర్స్. మార్కులు చూపిస్తాయి నువ్వెంత చదివావో, నైపుణ్యం చూపిస్తుంది అసలు నువ్వెవరో. చదువు వెలుగంటారు, కానీ ఆ వెలుగు మసకబారిపోతుంది ఈ రోజు చదువుల వ్యాపారుల చేతుల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా హైప్ చేయండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం మేము ముందుకు వస్తాము.